తెలుగుదేశం అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. అలాంటి పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మనమంతా గర్వంగా చెప్పుకోవాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు ఎప్పుడూ వస్తాయి. పదవులు పొందిన వారంతా పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడారు. ప్రతిపక్షంలో కంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది అన్నారు. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూస్తూ మరోవైపు పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీ పదవుల ద్వారా గుర్తింపు, గౌరవం లభిస్తుంది అన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ పనిచేసే వారికి పదవులు ఇవ్వటం జరుగుతుందన్నారు. మీకు పదవులు వస్తే మా అందరికీ వచ్చినట్లేనని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లు పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కేడర్ పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరో పరిశీలకుడు కంచర్ల కోటయ్య మాట్లాడుతూ టీడీపీ సంస్థాగత ఎన్నికలు ఓపెన్గా జరుగుతాయని, ఇలాంటి చరిత్ర ఏ పార్టీకి లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మోది వెంకటేశ్వరరావు, వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు కొటారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్, మాలింపాటి కృష్ణారావు, బండారు మదన్, తెలుగు మహిళా నాయకురాలు నాలం నరసింహ, టి అనంతమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పనిచేయడం గర్వకారణంగా చెప్పొచ్చు. పదవులు రావడం రాకపోవడం తర్వాత మరి మీకు తెలిసినటువంటి అంశమే, రాజకీయాలన్నా, రాజకీయ పార్టీలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజలు కొంచెం తేలిగ్గా మాట్లాడుకునే రోజులు ఇవి. అటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అంటే జనార్దన్ గారు లాగా ఉండాలా, రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ లాగా ఉండాలనే అంశం జగన్ చెప్పదలుచుకుంది. ఏంటంటే ఎంపిక చేయడం కోసం ఒక పెద్ద కసరత్తే చేశారు. నాకు బాగా ప్రత్యక్షంగా ఐడియా ఉంది. ఏదో ఇప్పుడు వచ్చారు, కాస్త మీటింగ్ పెట్టి ఏదో కొంతమందికి పదవులు అనేది చేసే ఆలోచనతో ఆయన లేడు, మేము లేదు. దీనికి మేము పెట్టి ఒంగోలు నియోజకవర్గానికి శాసనసభ్యుడు అవ్వడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ రోజున జరుగుతున్నటువంటి సమావేశం మీ అందరికీ కూడా తెలిసిందే. మన ప్రభుత్వం వచ్చి మనం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిన తర్వాత మనం సంస్థాగత ఎన్నికల్లోకి వచ్చాము. అంటే మన ముందు ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు ప్రజలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించే నాయకత్వాన్ని మరింత పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది మహిళలు కనపడుతూ ఉంటారు. ఒంగోలు నియోజకవర్గం సుమారుగా నేను ఒక 16-17 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆడవాళ్ళు చాలా ఎక్కువ మందిగా వస్తారు. అది పోరాటం చేయడానికి కానీ, పార్టీలో పనిచేయడానికి కానీ. అదేవిధంగా ఇందాకే జనార్దన్ గారు చెప్తున్నారు, నేను చాలా ముఖ్యమైన వాళ్ళ లిస్ట్ ఇచ్చాను, అవి ఇంకా నామినేటెడ్ పదవులకు ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాను. మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉదాహరణకి నేనే పార్టీలో పనిచేస్తున్నాను, నా భార్య ఇంట్లోనే ఉంటుంది. చాలామంది నాయకులు భార్యలు ఇళ్లలోనే ఉన్నా చాలామంది మహిళలు పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేసే అంశం కారణం ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషాన పార్టీని పెట్టారు. ప్రజా పక్షపాతి, నిగర్వి, శ్రీ మీ అందరి అభిమానాన్ని మెండుగా అందిపుచ్చుకున్నటువంటి మన జనార్దన్ రావు గారు. జనార్దన్ రావు గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే సూర్యుని ముందు మీకు తెలియంది ఏం లేదు. వారి తాత దగ్గర నుంచి దామచర్ల అనేటటువంటి కుటుంబానికి సేవ చేయటంలో వారే అని ప్రకాశం జిల్లానే కాదు, వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళ తాతగారు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ తాతగారి టైంలో నేను పనిచేయటం చైర్మన్గా కూడా చేశాను కాబట్టి తెలుసు. అందుతో ఆ యొక్క స్థాయికి అందుకోగలిగాడంటే దామచర్ల జనార్దన్ రావు గారు. ఇది
వారు చాలా కోపం అంటూ నేను చూడలేదు ఆయనలో. ఏంటయ్యా బాబు ఇప్పుడు అంటమే తప్ప ఆయన ఎప్పుడు అందరినీ దరిచేరుతుంటారు. ఆయన అభివృద్ధి కాముకుడు అంటారు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఒక విధంగా నా వయసు రీత్యా ఎందుకు లేనేసరి ఒక్కోసారి విరామం పొందుతాం అనుకుంటుంటాను. కానీ జనార్దన్ గారు ఇచ్చే గౌరవం, జనార్దన్ గారి నియోజకవర్గంలో మీరు కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని తెలియజేస్తుంటుంది. కాబట్టి తప్పనిసరిలే ఇప్పుడే రాజా మాస్టర్ గారు మేము గదిలో మాట్లాడుకున్నాం. అంత ఏజ్ వచ్చినా కూడా ఇది అవుతున్నానంటే ఆయన దగ్గర మీరు కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటే మీరందరూ కూడా ధన్యులుగా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే నియోజకవర్గంలో నేను మార్నింగ్ ఇక్కడ ఉంటే వాకింగ్గా పోతే అక్కడ కొన్ని టీ కొట్లను టచ్ చేస్తాను. ఏంటి ఇక్కడ వర్క్ అంటే అభివృద్ధి అంటే జనార్దన్ గారేనండి. చాలా ఎలక్షన్లు కూడా చాలా ఇదిగా పనిచేశాడండి. ఈ దుర్మార్గుల్ని ఎట్లా ఎదుర్కోవాలనేటటువంటి ఇది అనుకుంటా ఉన్నాం మేము. కానీ చక్కగా ఇక్కడ ఎలక్షన్ జరిపించుకున్నారని అన్నారు. ఇక్కడ టీం కూడా నేను చూస్తుంటే ఆయన ఆఫీసులో మన రాంబాబు గారు అయితేనేమి, సురేష్ గారు అయితేనేమి, మా మిత్రుడు అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు అయితేనేమి, వీళ్ళందరూ ఆయనకి పట్టుకొమ్మలుగా ఉండి ఎప్పుడు నిత్యం ఏదే సమస్య వచ్చినా సరే సార్ నేను ఉన్నానని నాగేశ్వరరావు గారు కూడా పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలకి పార్టీని ఎవరు నడిపించాలి, ఎవరైతే దామోదర జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తారు. అటువంటి ఆలోచన ఉన్నవారు అయితేనే ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలని ప్రజలకు వెళ్ళడం, తద్వారా పార్టీ బలోపేతానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం. ఒకే ఒక ప్రతిపాదన చేసి సెలవు తీసుకుంటాం. గత 1.5 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి దామోదర జనార్దన్ గారికి ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే విషయం ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి రాబోయే 2 సంవత్సరాల్లో ఎవరు ఈ పార్టీని నడిపిస్తారని భావిస్తే, ఎవరు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందని భావిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా మనందరం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. చరిత్రలో నిలిచిపోయే విధంగా మన అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ మన పట్టణాన్ని నగర స్థాయికి తీసుకెళ్లి నగరాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి దామోదర జనార్దన్ గారిని చరిత్రలో కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చేటటువంటి నాయకత్వం బలంగా వారు చేసినటువంటి అంకిత భావాన్ని కానీ, అభివృద్ధిని కానీ, వారి నిబద్ధతను కానీ మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రెండో అంశం, ఎవరి 10 మందిని ఆశిస్తాం పదవులు, ఆ ఒక్కరిని ఎంపిక చేసినప్పుడు మిగతా 9 మంది కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఎంపిక చేసిన వ్యక్తిని నిలబడమే మన పార్టీ ముందు మొదటి పెట్టాలని కూడా మీరు అందరూ తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేస్తామని తెలుసుకోవాలని. ఈ అంకితత్వం, ఈ అకుంఠిత దీక్ష మనందరంతో ఉన్నటువంటి ఐక్యమత్యమే మనం ఎప్పుడైనా జనార్దన్ గారికి ఇవ్వగలిగేటటువంటి కార్యకర్తల బలం ఏంటంటే నేను చెప్పిన ఈ అంశాలే. కాబట్టి సహృదయంతో పదవులు వచ్చిన వారిని అభినందించి మనం కూడా తరువాత మన పదవి కోసం మనం ఎప్పుడైతే అవకాశం వస్తుందో అని చెప్పి ఎదురు చూసి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీ అందరూ ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఐక్యమత్యంగా పోయి అభివృద్ధిని చరిత్రలో నిలబడిపోయే విధంగా ఈ ఒంగోలు 50 సంవత్సరాల క్రితమైన 40 సంవత్సరాల క్రితమైన దామోదర జనార్దన్ గారు ఒక శాసనసభ్యులు ఉన్నారంట. వారి హయాంలో ఈ ఒంగోలు ఈ రకంగా డెవలప్మెంట్ బంధు రోడ్డు విస్తరించడం కానీ, పట్టుపట్టు రోడ్డు విస్తరించడం కానీ, ఇక లేకపోతే మిగిలిన ముఖ్యమైనటువంటి రోడ్డు విస్తరించడం కానీ, రాబోయే భూగర్భ
కానీ రాబోయే ఓపెన్ ఎయిర్ స్టేడియం, పెద్ద స్టేడియం కట్టడానికి కానీ ఇంతగా ఇది ఒక 5 సంవత్సరాల కాలంలో పరిపాలన మారిపోయింది. 2040 2050 12 సంవత్సరాల అమృత జనానికి ఉన్నప్పుడే ఇది సాధ్యమైందని చరిత్రలో మార్పులను చదువుకునేటట్టుగా మన జనార్దన్ గారు కనుక నడవాలని తెచ్చుకుంటూ ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద బాధ్యత లేదు. మొన్న ఈ మధ్య ఈ సంవత్సరంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడల్లా చెప్పాం, అపోజిషన్లో ఉండేటప్పుడు మనం పోరాడతాం, కానీ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మన బాధ్యత అంటే మనం ప్రజల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మన మీద పెట్టుకుంటారు. మనకి గవర్నమెంట్ ఉంది కదా, మాకు ఈ పనులు ఉంది అని చెప్పేసి ఆశలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం చేయాల్సిన పని బాధ్యత మన మీద అపోజిషన్ కంటే ఇప్పుడు 2-3 రెట్లు పైన మనకు ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతగా పనిచేసే వాళ్ళే మనం కమిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఏదో పెట్టాము ఉన్నాం, లేకపోతే ఆ కమిటీలో ఎవరైతే పనిచేసారో కూడా నాకు అన్నీ తెలుసు. ఈరోజు కూడా కమిటీలలో ఉండేవాళ్ళు మాత్రం దానికి కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళు. దాంట్లో కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, కొంతమంది ఏదో విధంగా పక్క ఊరికి పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా కూడా పార్టీకి కొంత టైం స్పెండ్ చేసి నాకు ఇచ్చిన బాధ్యత మనం ఏం చేసామనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఏదో ఇలా పదవులు అనేది చేయించుకోవడం, పదవులు ప్రతి ఒక్కరికి కావాలి, పదవి తీసుకునేది కాదు, పదవితో పాటు దాన్ని మనం ఏం చేసామనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి పదవితో పాటు దీనికి ఏం కావాలి, మనం ఏం చేయాలి. పార్టీ ఫోన్ చేసింది, ఒక మీటింగ్ ఉందనగానే మనం ఖచ్చితంగా ఆ రోజు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏముందిలే ఇంకో పనికి వెళ్దామని అని చెప్పే పరిస్థితులు వస్తాయి. మొన్న ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టారు ఎక్కడ, నిన్న 2 days బ్యాక్ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పార్టీ మీద అధికారులతో అందరితో పెట్టారు. పెడితే మేము అందరం వెళ్ళాం. మన రామచంద్ర గౌడ్ ఆ మీటింగ్ ఎక్కొట్టాడు. ఏం చేయాలి, ఆయన స్టేట్ డైరెక్టర్గా, స్టేట్లో వేసే మన గవర్నమెంట్ డైరెక్టర్గా అతనికి ఒక పోస్ట్ ఇచ్చారు. గౌడ సంఘాలకి డైరెక్టర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అడిగా, నేను ఆయనతో పాటు సుబ్బారావు వస్తే సుబ్బారావు అడిగా, ఏడు గౌడేదని. మధ్యలో వచ్చేటప్పుడు కారు ఆగిపోయింది అంట. కారు ఆగిపోయింది, బండి ఆగిపోయింది, లేదా బస్సు మిస్ అయింది. ఈ కథలు చెప్పుకుంటా పోతే మనకు అవ్వదండి. లేకపోతే 2 గంటల ముందు మీటింగ్ అనగానే 2 గంటల ముందు బయలుదేరి కరెక్ట్గా మనం బాబుగారు వచ్చే టైంకి మనం వెళ్దామంటే, అంటే నేను చేస్తున్నాం ఆ పని 140 మంది తొక్కుతుంటా అంటే నాతో పాటు పోదామని అనుకున్నాడు కావాలన్నా బండి ఆగిపోయింది అంటాడు. ఆడికి వచ్చేకి ప్రతి ఒక్క పిన్ అటెండెన్స్ తీసుకుంటారు. ఎవరు వచ్చారు ఏంటి అనేది అటెండెన్స్ తీసుకొని టికెట్ కొడతారు. మన కాన్స్టిట్యూన్సీ రాలేదనగానే నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏది అతను రాలేదేంటి అని చెప్పేసి. ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి పదవితో పాటు మిమ్మల్ని ఇలా పార్టీ గౌరవిస్తుంది. ఇలా డివిజన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఒక క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక మహిళా అధ్యక్షురాలు అవ్వచ్చు, లేకపోతే ఒక బీసీసీఎల్ అధ్యక్షుడు అవ్వచ్చు. సమాజంలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఒక గుర్తింపు తీసుకొస్తుంది పార్టీ. ఫలానా వాళ్ళు రావేళ్ళు, ఫలానా ఇదిగో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అంట, ఫలానా హనుమంత్ సంఘం అధ్యక్షుడు అంటాం. కానీ మీకు ఒక రెస్పెక్ట్, గౌరవం పార్టీ ఇచ్చేటప్పుడు పార్టీ కోసం మనం కష్టపడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మనం పేరుకి పదవి వేయించుకొని చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే మాత్రం అదంతా కూడా మంచిది కాదు. మీరు కూడా ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఎవరైతే పదవి మనకి ఇంట్రెస్ట్ ఉందో, ఈరోజు 17 అనుబంధ సంఘాలు ఉన్నాయి. 17 అనుబంధ సంఘాలను కూడా మొత్తం ఇవాళ కమిటీ వేయాలి. దానికి అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, తర్వాత బాడీ 10 మంది వాళ్ళతో పాటు వేయాల్సినవి ఉన్నాయి. దాంతోపాటు టౌన్ కమిటీ వేయాలి. టౌన్ పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, వాళ్ళ కమిటీలో ఉండే మెంబర్స్ వేయాలి. అదేవిధంగా మన నియోజకవర్గ కమిటీ వేయాలి. నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఉన్నారు నియోజకవర్గ కమిటీ కూడా మనం వేయాలి. పనిచేసే వాళ్ళు సీరియస్గా పార్టీ యొక్క అభిమానంగా పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ కూడా మనం డిస్టర్బ్ చేసి కరెక్ట్గా 7 గంటలు 8 గంటలకి ఈరోజు ఈ కమిటీ మొత్తం కూడా మన అబ్జర్వర్ రాజా మాస్టర్ గారు అనౌన్స్ చేసి వాళ్ళు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు మళ్ళా తినేసి ఆపన ఉంది ఎవరో ఫోన్ చేసి అనుకోకుండా అందరూ కూడా కూర్చొని
ఎవరెవరికి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరికి ఏం కావాలో మీరు రాసిస్తే దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఒంగోలు మండలం వేసాం, అదేవిధంగా కొత్తపట్నం మండలం వేసాం. దాంట్లో టౌన్ ఒకటి ఆ రోజు పెండింగ్ పడింది. టౌన్ కూడా మనం వార్డులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. టౌన్ కమిటీ అదేవిధంగా హనుమంతరావుగా చేసుకోగలిగితే పూర్తిగా మన కమిటీలు అన్నీ అయిపోతాయి. రేపు పార్లమెంట్ వేసేటప్పుడు అన్ని నియోజకవర్గాలతో మన వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూర్చొని ఉండే 10 ఏళ్ళలో మనకేమేమి వస్తాయి, వాళ్ళకి ఆ పక్క నియోజకవర్గానికి ఏమి వస్తాయి, దాన్ని కూడా ఆలోచించుకొని పార్లమెంట్ కమిటీ మళ్ళా వేసుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంట్లో నేను మళ్ళా కూడా చెప్తున్నా, నేను ఎవరైతే బాగా కష్టపడ్డారో సీనియర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేసిన అప్పుడే మనం 25 పేర్ల వరకు ఆల్రెడీ పంపించాం. దాంట్లో ప్రయారిటీ చైర్మన్ కావాలా లేకపోతే డైరెక్టర్ కావాలా ఏది కావాలో కూడా పంపించాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ బ్యాంక్ ఆఫీస్ అని చెప్పి లేకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళేదో వాళ్ళ సిస్టమ్ డిఫరెంట్ సిస్టంలో వెళ్తున్నారు. కాబట్టి అది ఎంతవరకు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం వేచి చూద్దాం. మళ్ళా కూడా మనం కలిసినప్పుడు కూడా బాబు గారికి కూడా చెప్పాం, ఇదివరకు పద్ధతులు వేరే, ఇప్పుడు పద్ధతులు జరుగుతూ ఉన్నాయి వేరే. మళ్ళా రేపు విజయవాడలో లోకేష్ గారిని కలుస్తాం కాబట్టి మళ్ళా కూడా మనం ఎవరికైతే ఇచ్చామో అవి కూడా వాళ్ళకు కూడా చెప్తాను. మీ యొక్క పదవి వస్తే మాకు పదవి వచ్చినట్టే, అది గుర్తుపెట్టుకోండి. పదవులు ఏదో మనకు రాకుండా ఏదో జరుగుతుంది, ఏదో ఇబ్బంది అనేది మాత్రం అనుకోకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.